తెలుసు నువ్వు? నేను నమ్ముకున్నావయ్యా. నేనేం చెప్పుకుంటున్నాను తెలుసు ఇరుగు పొరుగు దేశాల వారికి? నేనేమని మాట్లాడుకుంటున్నాను తెలుసా? ఇరుగు పొరుగు దేశాల వారికి మేమేం చెప్పుకుంటున్నాను తెలుసా? మై లాట్, ఐఎమ్ అపాయింటింగ్ పీపుల్స్. అడ్వర్టైజ్మెంట్ అది. మేము దీవింపబడిన వారు, మేము ప్రతిష్ఠింపబడిన వారు, మేము ఏర్పాటు చేయబడిన వారు, మా దేవుడు యెహోవా అని చెప్పుకుంటున్నాం. కానీ నువ్వు మాకు ఆన్సర్ ఇవ్వట్లా. అసలు దేవుడు ఉన్నాడా? నాకు మొండి ప్రశ్నలు ఇలాంటివన్నీ. ఇంత నిష్ఠగా ఈ యవన జీవితం అన్నీ మానుకొని మనం బతుకుతున్నప్పుడు ఈ బైబిల్ ఈరోజు ఈ ట్రెండ్కి సెట్ అవ్వకపోతే, ఈ బైబిల్ దేవుడు నిజం కాకపోతే నా పరుగంతా వ్యర్థమే కదా. ఈరోజు మీ వ్యక్తిగత జీవితాల గురించి నేను మాట్లాడను. ఇది దాచుకుంటున్నారు. ఏది ఫ్రీడమ్? బ్రిటిష్ వాడు దోసుకుపోయాడు, ఓకే దోసుకుపోయాడు. మరి ఈ రోజున్న రాజరికపు వ్యక్తులు ఏం చేస్తున్నారు? ఇది మరీ అన్యాయం కదా. ఈరోజు దాచుకోవడం, ఎక్కడ దాచుకోవడం కాదు, దేశంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు కకలావికలం చేస్తూ ఎక్కడో స్విట్జర్లాండ్లో ఉన్న స్విస్ బ్యాంక్లో దాచుకుంటున్నారంటే ఏది ఫ్రీడమ్? భారతీయులందరూ నా సహోదరులు, నా సహోదరులు కొన్ని టాక్స్ ఉన్నాయి. ఏమిటంటే, ఎక్కడి వరకు వద్దు, నా స్నేహితులు కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ఈరోజు కూడా అడిగాడు వాట్సాప్లో. ఆయన ఏమడుగుతాడంటే, ఒరే దేవుడు 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 అని నువ్వెప్పుడు బైబిల్ పట్టుకు తిరుగుతావు, నీకెంత దేవుడు పిచ్చి అంటే నువ్వు నైట్ డ్యూటీలో కూడా బైబిల్ చదువుతావు, నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను అని అడిగాను. ఈరోజు మీరు బాగా వినాలి. ఈ సమయం నాకు దక్కడానికే నేను 2 రోజులు నిద్రపోకుండా కంటిన్యూ డ్యూటీ చేసి వచ్చాను. లేదంటే నాకు ఈరోజు ఈ టైం దొరకదు. నా కళ్ళు మీకు కనబడుతున్నాయి లేదో చాలా రెడ్డీస్గా ఉంటాయి. ఇది స్వనీతి కాదు, ఈ తరగతి వెనక కష్టం ఉందని చెప్పడానికి. కనుక వినండి. వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఏంటంటే, ఇప్పుడు దేవుడు అన్నవాడు ఉంటే, జనరల్గా యంగ్స్టర్స్ రేట్ చేసే క్వశ్చన్స్ సొసైటీలో, దేవుడు అన్న ఆయన ఉంటే ఇంతగా సమాజంలో పెట్టిరేగిపోతున్న నేరాలు ఘోరాలు జరుగుతున్నప్పుడు, దేవుడన్న ఆయన ఉంటే సుప్రీంకోర్టు బెంచ్ మీద కూడా సరైన జడ్జిమెంట్ రావడం లేదు. ఒక పేదవారికి అన్యాయం గురవుతున్నప్పుడు దేవుడు అన్నవాడు ఉంటే ఎందుకు కలగజేసుకోవడం లేదు? ఒక బైబిల్ ఎరుగని ఒక యంగ్స్టర్ అడిగే క్వశ్చన్. ఇక బైబిల్ ఎరిగిన వారు ఏమని అడుగుతారంటే, దేవుడు అన్నవాడు ఉంటే చర్చిలు తగలబెడుతున్నారు. దేవుడు అన్న ఆయన ఉంటే మన క్రిస్టియన్ దేవుడు లేదా మన క్రైస్తవ దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఉంటే బైబిల్ తగలబడుతున్నప్పుడు ఒక సూపర్ మ్యాన్లా, స్పైడర్ మ్యాన్లా సడన్గా సీన్లోకి వచ్చి రేయ్ అనేసరికి అవురా అని ఒక పెద్ద ఇమేజ్ గీసుకుని ఉన్నావా అని దండం పెడితే ఎంత బాగుంటుంది. ఎందుకు దేవుడు సైలెంట్ కొట్టినాడు? ఆ సైలెంట్ మధ్య మనకు వచ్చే హృదయం వచ్చే ఒక క్వశ్చన్ ఏంటంటే, అసలు దేవుడు ఉన్నాడా? నాకు మొండి ప్రశ్నలు ఇలాంటివన్నీ. ఇంత నిష్ఠగా ఈ యవన జీవితం అన్నీ మానుకొని మనం బతుకుతున్నప్పుడు ఈ బైబిల్ ఈరోజు ఈ ట్రెండ్కి సెట్ అవ్వకపోతే, ఈ బైబిల్ దేవుడు నిజం కాకపోతే నా పరుగంతా వ్యర్థమే కదా. ఈరోజు మీ వ్యక్తిగత జీవితాల గురించి నేను మాట్లాడను. ఇది ఫ్రీడమ్ డే కనుక ఈ ఫ్రీడమ్ డేలో కొన్ని ఫ్రీడమ్ వాయిస్ మీరు వినాలి. దాని గురించిన ఒత్తిడి ఎలా ఉంటుందో, దాని వెనక సమాధానం ఎలా ఉంటుందో మనం వినాలి. అన్యాయం జరుగుతున్నప్పుడు ఎండు తెర మీద డైరెక్టర్స్ కోరుకునేది ఎట్టు తెలుసా? పెద్ద పెద్ద అన్యాయం జరుగుతున్నప్పుడు ఒక ఆయన వస్తాడు, ఆయన పేరు సూపర్ మ్యాన్. తెర మీద అలా పెట్టుకుని వెనకాల వాణి ఎగురుతూ ఉంటుంది. వాణి కదా అది సూపర్ మ్యాన్కి ఉండాల్సిన లుక్ ఆఫ్ అట్మాస్ఫియర్ అనమాట. నాకు కూడా అలాంటి ఫీలింగ్స్ ఉండే, నాకు ఒక వాణి ఉంటే బాగుంది. అప్పుడప్పుడు వాణి కట్టుకుని ఫ్యాన్ దగ్గర నిలబడేవాళ్ళమాట. కానీ విషయం ఏంటంటే, అది ఎండి తెర మీద మాత్రమే ఎగరగలం. ఆయన ఏం చేస్తాడంటే, ఎక్కడో వేల కిలోమీటర్లు కంట్రీని దాటి కంట్రీలో కూడా, అవుట్ ఆఫ్ కంట్రీలో కూడా ఒక నేరం జరుగుతున్నప్పుడు ఆ సీన్ ఆఫ్ అఫెన్స్లోకి ఇన్వాల్వ్ అయిపోతాడు ఆయన. అంటే మానవ హృదయంలో ఉన్న తృష్ణ ఏంటంటే, ఇలా సూపర్ న్యాచురల్ పవర్స్ కలిగిన వ్యక్తి ఎవరైనా ఉంటే బాగుంది.
కానీ ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఈరోజు మనం ఆన్సర్ చేయాలి. నిజమే కదా. ఓ సహజమైన మానవుడు ఆలోచించే విధానం ఏంటో చెప్పనా? దేవుడన్న ఆయన ఉంటే ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? నిజానికి స్వతంత్రం వచ్చిందని చెప్పుకుంటున్నాం, కానీ విషయం ఏంటో చెప్పనా? మన భారతదేశానికి ఇంకా స్వతంత్రం రాలేదు, బహుశా రాదేమో కూడా. ఎందుకంటే తెల్ల జాతీయులు వదిలి వెళ్ళిపోయి 73వ సంవత్సరంలోకి అడుగు పెట్టేశాము. కానీ నల్ల జాతీయుడు ఇంకా పాలిస్తూనే ఉంటాడు. వాడెవడు? నువ్వే. భారతదేశపు జెండా ముందు నిలబడి సలాం కొట్టి ఇండియా ఈజ్ మై మదర్ కంట్రీ అని ఫ్రీడమ్ వాయిస్తో పలుకుతాం. నా మాతృభూమి, మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఐ లవ్ మై కంట్రీ అని చెప్పుకుంటాం. నేను అంటాను, ఆ జెండా ముందు మనం నటిస్తున్నాం. ఐ లవ్ మై కంట్రీ అన్నప్పుడు కంట్రీలో ఉన్న ధనాన్ని ఏం చేస్తున్నారు? స్విస్ బ్యాంక్లో దాచుకుంటున్నారు. ఏది ఫ్రీడమ్? బ్రిటిష్ వాడు దోసుకుపోయాడు. ఓకే, దోసుకుపోయాడు. మరి ఈ రోజున్న రాజరికపు వ్యక్తులు ఏం చేస్తున్నారు? ఇది మరీ అన్యాయం కదా. ఈరోజు దాచుకోవడం, ఎక్కడ దాచుకోవడం కాదు, దేశంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు కకలావికలం చేస్తూ ఎక్కడో స్విట్జర్లాండ్లో ఉన్న స్విస్ బ్యాంక్లో దాచుకుంటున్నారంటే ఏది ఫ్రీడమ్? భారతీయులందరూ నా సహోదరులు, నా సహోదరిమణులు అని చెప్పు. నేనే అర్ధరాత్రి కాదు కదా, పట్టపగలు కూడా ఆడదాన్ని నడవనివ్వడం లేదు. ఏది నా స్వతంత్రం? ఒకరోజు అన్నం మనం గుర్తుందో లేదో, ఆడపిల్లనే కాదు ఆడుకునే పిల్లను కూడా తిరగనివ్వడం లేదు. ఏది స్వతంత్రం? లేదు. ఇది సామాజిక స్పృహలో మాట్లాడుకుని విప్లవ భావజాలం. కానీ ఈరోజు నేను అడుగుతున్నాను, ఒకవేళ దేవుడు ఉంటే మరింతకు ఇవన్నీ చూస్తూ ఉంటున్నాడు. ఆయన కలగజేసుకోవాలి కదా, ఆయన చెప్పాలి కదా, ఆయన దండించాలి కదా, గర్విష్ఠుల యొక్క భుజాలు అణిచేయాలి కదా, మూర్ఖుల యొక్క కళ్ళు పీకేయాలి కదా. బానిసలుగా పేదవారిని చేసి ఆడుకుంటున్నప్పుడు ఈ సుఖాల మధ్య ఇంకా సరిపోక సుఖాలని ఎలా సుఖపడాలో అని అడ్వాన్స్గా ఆలోచిస్తున్న ఈ సుఖభోగాలకి ఎందుకు స్వస్తి చెప్పట్లా? ఉన్నావా అని పాటలు రాసుకున్నాం. ఒకవేళ ఉంటే స్లీపింగ్లో ఉన్నావా అని మళ్ళీ రాసుకున్నాం. ఎందుకు ఇన్ని ప్రశ్నలు వస్తున్నాయి? సొసైటీ బాగాలేదు కనుక. సొసైటీలో చాలా నేరోగా ఆలోచించే ప్రజలు ఉన్నారు, చాలా రకరకాల మనుషులు ఉన్నారు. వాటన్నిటికీ మన దగ్గర ఆన్సర్ లేదు. ఒక క్రిస్టియన్గా, ఒక క్రైస్తవుడిగా నా దగ్గర ఆన్సర్ లేనప్పుడు, క్రైస్తవుడిగా నా దగ్గర దృఢమైన నిర్ణయం లేనప్పుడు నా భక్తి ఆన్సర్ లేనిది. అందుకే ఈరోజు మీరు బాగా బాగా సూక్ష్మంగా ఏంటే ఈ తరగతి మీకు తెలిస్తే ఈ రోజు నుంచి మీరు సమాజాన్ని చూసే దృక్కోణం మారుతుంది. ఈరోజు బైబిల్ దేవుడు ఈ లెసన్లో మీకు అర్థమైతే దేవుణ్ణి ఎప్పుడు ఏమని క్వశ్చన్ చేయరు. నిజం. ఈ పాఠం ప్రిపేర్ అవుతున్నప్పుడు నిజంగా అండి కళ్ళంటి నీళ్ళు వస్తాయి. దానికి తగిన ఒక సాంగ్ కూడా రెడీ అయింది. ఇప్పుడు ఇంతకుముందు కూడా ఒక సాంగ్ విన్నారు, అదంతా ఒకటే భావజాలం. షడ్రక్ మెషక్ అబేద్నెగో. అన్యాయం కదా. అన్యాయానికి గురవుతున్నప్పుడు దేవుడు కలగ చేసుకున్నాడు షడ్రక్ మెషక్ అబేద్నెగో ఇదిలో. మరి పీటర్ చనిపోతున్నప్పుడు ఎందుకు దేవుడు కలగ చేసుకోలేదు? నువ్వు ఆన్సర్. పౌలు తల నరికేస్తున్నప్పుడు దేవుడు ఎందుకు కలగ చేసుకోలేదు? నీరో చక్రవర్తి. నువ్వు ఆన్సర్. గ్రహం స్టీన్ దారుణంగా చంపేస్తున్నప్పుడు దేవుడు ఎందుకు కలగ చేసుకోలేదు? మన దగ్గర నువ్వు ఆన్సర్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు క్రైస్తవం మీద వెచ్చలవిడిగా దాడులు జరిగిపోతున్నప్పుడు దేవుడు ఎందుకు ఆన్సర్ ఇవ్వట్లేదు? ఒకవేళ దేవుడే ఉంటే శ్రీలంకలో ఆ చర్చిలో ఆ బాంబు ఒత్తిడి జరగకుండా ఆపు ఉండాలి కదా. చూసారు ఎన్ని ప్రశ్నలు వస్తున్నాయి మనకి. అప్పుడప్పుడు అనిపిస్తుంది, అంటే బైబిల్ అంటే ఏంటంటే అని ఒక మొండు ఆన్సర్ వస్తుంది అన్నమాట. ఆదివారం వినాలి, వచ్చేయాలి. దాన్ని అప్లై చేసుకుంటే లాజిక్ కుదరదు బ్రదర్. దాన్ని మన లైఫ్కి అప్లై చేసుకోవడం మొదలు పెడితే
మనం బ్రతకడం చాలా కష్టం బ్రదర్. అందుకే మనం కూడా సమాజంలో అలా మెల్లగా కొన్ని చూసి ఉన్నట్టు పోవాలి బ్రదర్ అంట. ఇలా అయితే బతకాల్సిన అవసరం లేదని నేను అంటాను. మీకన్నా ముందు నేనే సమాజంలో కలిసిపోతాను. నటించాల్సిన అవసరం లేదు. అరే జాబులు పెట్టుకొని మంచిగా చక్కగా ఆరోగ్యం పెట్టుకొని అన్నీ ఉండి అన్నీ మానేసుకోవడం బతకడం దేనికి? ఇదంతా ఏదో ఒక కేవలం ప్రవచనాలు విన్నట్టుగా కేవలం ఏదో వచ్చి శ్రోతల్లో వినెళ్ళిపోతే ఇక దేనికి? ఇదంతా వేస్ట్ కదా, టైం వేస్ట్ కదా. కదా తెలుగు సామెత ఉన్నట్టు వెన్నెలంటే అడవిలో కాసిందట. అలా ఉందా మరి? ఎందుకు మరి? ఇక్కడ చూద్దాం. ఈరోజు మనకి ఏవైతే ప్రశ్నలు వస్తున్నాయో ఆ ప్రశ్నలు ఒకరోజు పూర్వం, క్రీస్తు పూర్వం ఒక ప్రవక్తకు వచ్చాయి. ఆయన అడుగుతున్న ప్రశ్నలు ఈరోజు మన హృదయంలో ఏ ప్రశ్నలు అయితే దోబూచులాడుతున్నాయో ఆ ప్రశ్నలు ఆయన అడిగాడు ఆ రోజు. చూద్దాం ఒకసారి. క్రీస్తు పూర్వం వెళ్దామండి ఒకసారి. హబక్కూకు గ్రంథం మొదటి అధ్యాయం. హబక్కూకు గ్రంథం మొదటి అధ్యాయం 2వ వచనం. నేను మొరపెట్టినను నీవు ఎన్నాళ్ళ ఆలకింపకు ఇందువు? క్వశ్చన్ మార్క్. బాగా వినంటే ఈ గ్రంథం చాలా విచిత్రమైన గ్రంథం. ఎంత విచిత్రమైన గ్రంథం అంటే, మీరు ఏ గ్రంథాన్ని ఏ ప్రాఫిట్ డెలివరీ ఇస్తున్నా మీరు చూడండి, యెహోవా సెలవిచ్చినదేమనగా అని ఉంటుంది. యెహోవా ప్రజలకు వినిపిస్తున్నదేమనగా అని ఉంటుంది. కానీ డిఫరెంట్ వ్యాఖ్య లేదా డిఫరెంట్ థాట్స్, డిఫరెంట్ వాయిస్ ఏంటంటే ఈ గ్రంథంలో యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా అని ఉండదు. మీకు అర్థమవుతుందో లేదో? ఈ గ్రంథంలో ఉన్నది ఏంటంటే దేవుడు మీకు ఏం చెప్తున్నాడా అన్నది ఉండదు. మరేముంటుంది తెలుసా? ప్రవక్త దేవుడు మాట్లాడుకుంటున్న గ్రంథం ఇది. ప్రజలకు చెప్పే గ్రంథం కదట, ప్రజలకు వినిపించేది కదట. మరి ఒక ప్రవక్త హృదయంలో ఒక పెయిన్ ఉంది. ఆ ప్రవక్త హృదయంలో ఎంతో ఒత్తిడి ఉంది. ఆ ప్రవక్త హృదయంలో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రవక్త యొక్క హృదయంలో ఎంతో లోతైన కన్నీళ్ళ పరంపర ఉంది. వాటన్నిటినీ ఆయన క్వశ్చన్ చేస్తున్నాడు. ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్సే ఈ గ్రంథం. మరి నేనెందుకు చదవాలి అంటే వాళ్ళిద్దరికి జరిగింది ఏంటో మనకు తెలిస్తే సమాజాన్ని చూసే విధానం మనకు కూడా మారుద్దన్నమాట. అది చూద్దాం ఒకసారి. అందరూ యంగ్స్టర్స్ కనుక పట్టుకోగలరని నమ్మకంతో ఈ లెసన్ మీ ముందు పెడుతున్నాను. పట్టుకునే ప్రయత్నం చేయండి. ఈరోజు ఇది మీకు అర్థం కాకపోతే మీకు సేవ చేయడం జీవితంలో రాదు. ఈరోజు మీకు ఈ పాఠం మీకు అర్థం కాకపోతే నేను చెబుతున్నాను, ఆటో యూనియన్కి, బస్ యూనియన్కి, ఇంకా చెప్తున్నా సొసైటీలో ఎన్నో యూనియన్స్ ఉన్నాయి. ఆ యూనియన్స్కి మీ యూనియన్కి పెద్ద తేడా ఏమీ ఉండదు. వాళ్ళు ఫైట్ చేస్తారు, వాళ్ళ అన్యాయాల కొరకు కేసులు పెడతారు, వాళ్ళు ఎన్నో గొడవలు పెట్టుకుంటారు. వాళ్ళకి మీకు పెద్ద తేడా ఏమీ ఉండదు. అందుకే ఈరోజు మాట్లాడాలి. లోతైన భావజాలంతో ఈ స్వతంత్ర దినోత్సవం నాడు మనం మాట్లాడుకోవాలి. చూద్దాం 2వ వచనం నుండి. యెహోవా నేను మొరపెట్టినను నువ్వు ఎన్నాళ్ళ ఆలకింపకు ఇందువు? బలాత్కారము జరుగుచున్నదని నేను మొరపెట్టినను నీవు రక్షింపక ఉన్నావు. నన్ను ఎందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నువ్వు ఏల యోరకయ్యే చూచుచున్నావు. ఎక్కడ చూసినను నాశనమే జరుగుతుంది. అయినా 73వ దినోత్సవం జరుపుకుంటున్నాం మై లార్డ్. ఎక్కడ చూసినను బలాత్కారము అగపడుచున్నది, జగడము కలహములు రేగుచున్నవి. అందువలన ధర్మశాస్త్రము నిరర్ధకమైన ఏమంటున్నాడు చూడండి. ఎంత లోతైన మాటలు మాట్లాడుతున్నాడు చూడండి. మరలా 2వ వచనం ఒకసారి చదువుతాము. యెహోవా నేను మొరపెట్టినను నీవు ఎన్నాళ్ళు ఆలకింపకయుందు? యెహోవా నేను మొరపెడుతున్నాను. ఎన్నాళ్ళు నేను ప్రార్థన చేయాలి. సంఘం ఎన్నాళ్ళ నుండి దేశం కొరకు ప్రార్థన చేస్తుంది. మా దేశం మారాలి, మా దేశం మారాలి, మా దేశంలో అత్యాచారాలు పోవాలి, మా దేశంలో స్వతంత్ర భావజాలంలో సహోదర ప్రేమ రావాలి అని సంఘాలు, స్థానిక సంఘాలు, అంతర్జాతీయ సంఘాలు ఎన్ని ప్రేయర్ చేయట్లేదు ఇండియా కొరకు? ఎన్నాళ్ళు మేము ప్రార్థన చేయాలి? ఎన్నాళ్ళు ప్రభువా?
కానీ నువ్వు నాకు ఆన్సర్ చేయట్లేదు. విశ్వాసిగా తన హృదయంలోంచి వస్తున్న ప్రశ్నలు చూడండి. ఐఎమ్ నాట్ ఆన్సరింగ్ మై ప్రేయర్ మై లార్డ్. నా ప్రార్థనలకు జవాబు దొరకట్లేదు నీ దగ్గర. ఎంతకాలం అడుగుతున్నాను. అన్యాయం జరుగుతుంది నా స్వదేశంలో, బలాత్కారం జరుగుతుంది ఆడకూతుర్ల మీద, వ్యాపారాల మీద నా స్వదేశంలో. నా దేశంలో ఒకటా రెండా చెప్పుకోవడానికి ఇవన్నీ సమసిపోవాలని, ఇవన్నీ మాసిపోవాలని, ఇవన్నీ కనబడకూడదని కన్నీటి ప్రార్థనలు ఎంతకాలం చేశానయ్యా నీ ముంగిట. కానీ నువ్వు నాకు ఇచ్చే ఆన్సర్ ఏంటో చెప్పినా మౌనంగా ఉంటున్నావు. వై గాడ్, ఎందుకు నువ్వు సైలెంట్ కొట్టున్నావు? నాకు అర్థం కావట్లా. నాకు పిచ్చెక్కుతుంది. నీ ధర్మశాస్త్రాన్ని ముంగిటి పెట్టుకుని అన్యాయం జరిగిన దగ్గర నువ్వు కలగ చేసుకుంటాను అంటున్నావు. ఎక్కడ కలగ చేసుకుంటున్నావు? పేదవారికి నేను సహాయకుండా అన్నావు. ఆశీర్వదింపబడిన జనాంగానికి అనగా నీ సంఘానికి, ఇశ్రాయేలుకి లేదా క్రైస్తవులకి, మాకు మిమ్మల్ని తాకిన వాడు నా కనుగుడ్డిని తాకనన్నావు. మీ మీదకి వస్తే నా మీదకి వచ్చినట్టే అన్నావు. నన్ను ఎత్తుకుంటానన్నావు, నన్ను పట్టుకుంటానన్నావు, మృదు వచ్చే వరకు కాపాడుతానన్నావు. ఎంత శ్రమ జరుగుతున్నప్పుడు, ఎంత అన్యాయం జరుగుతున్నప్పుడు, సంఘం కూడా చిత్రవద గురైపోయి రక్తమై పారుతున్నప్పుడు ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నావయ్యా? నాకు అర్థం కావట్లా. చూసారా, దేవుడినే ప్రశ్నలు అడుగుతున్నాడు ప్రవక్త. ఈరోజు మనం ఏమైతే అడగాలనుకుంటున్నామో ఈ నవనాగరికతలో, టీవీ 9లో కానీ, ఎన్టీవీలో కానీ, ఈ న్యూస్ మీడియాలో లేదా నేషనల్ ఛానల్స్లో కానీ, ఇంటర్నేషనల్ ఛానల్స్లో కానీ డిస్కషన్ పెట్టుకునే వాళ్ళు ఇచ్చే డైరెక్ట్ ఆన్సర్ ఏంటంటే, దేవుడు ఉంటే ఇన్ని ఘోరాలు ఎందుకు జరుగుతాయండి? దేవుడు దేవుడు అన్నది పెద్ద వ్యాపారం, దేవుడు అన్నది పెద్ద బూటకం, దేవుడు అన్నది పెద్ద నాటకం, దేవుడు అనేది అది ఒక పెద్ద మాఫియా అంటున్నారు. వాళ్ళు అన్నదానిలో వాళ్ళ హృదయంలో ఒక ఆన్సర్ ఉండొచ్చు, కానీ విశ్వాసిగా నా దగ్గర ఆన్సర్ ఉండాలి. ఎందుకు దేవుడా సైలెంట్ కొట్టినా నాకు అర్థం కావట్లేదు. బలాత్కారం, ఇంకా నన్ను ఎందుకు దోషము చూడనిచ్చుచున్నావు? క్వశ్చన్ మార్క్. బాధ నీవేళ ఊరకయే చూచుచున్నావు. ఇలా చూసావు, ఏమంటున్నాడు చూడండి. నువ్వేళ ఎలా మమ్మల్ని బలాత్కారం జరుగుతున్నావు, నువ్వు ఎందుకు సీరియస్ యాక్షన్ తీసుకోవట్లేదు? ఇంకా ఏమంటున్నాడు నెక్స్ట్ క్వశ్చన్. నువ్వేళ ఊరకయ్య సింహాసనం మీద కూర్చుని ఎలా చూస్తున్నావు? అసలు ఎలా చూడగలుగుతున్నావు? అసలు మేము చూస్తున్నాం, మేము చూడలేకపోతున్నాం. మేము చూడలేకపోవడమే కాదు, నువ్వు కూడా చూస్తున్నావు. నిజమే కదా, పసికొందుని రేప్ చేసేస్తున్నప్పుడు, లేదా క్షమించండి మానభంగం జరిగేస్తున్నప్పుడు ఏడు దేవుడు? సామాజిక స్పృహలో మాట్లాడతారండి చాలామంది. ఏది మన దగ్గర సమాధానం ఏది? వాళ్ళకి ఏదో ఆన్సర్ చేయడానికి, మిమ్మల్ని ఏదో రేపడానికి నేను చెప్పట్లా. నా హృదయంలో ఉన్న ఒకనాటి ప్రశ్నలు, నా హృదయంలో ఒకరోజు నాకు అందని ప్రశ్నలు, ఈరోజు ప్రతి ఒక్కరికి ఎన్నో మనసులో బైబిల్ బట్టి తిరుగుతున్నా మన మధ్యలో మనలో దోబూచులాడుతున్న ప్రశ్నలు, అవన్నీ మనం తెలుసుకోవాలి. ఏవా చూస్తున్నావా? ఆడపిల్లలను పాడు చేస్తుంటే చూస్తున్నావా దేవుడా? బలాత్కారం జరుగుతుంటే చూస్తున్నావా దేవుడా? ఉన్నావయ్యా అసలు నువ్వు? నేను నమ్ముకున్నావయ్యా. నువ్వేం చెప్పుకుంటున్నావు తెలుసు ఇరుగు పొరుగు దేశాల వారికి? నేనేమని మాట్లాడుకుంటున్నాను తెలుసా? ఇరుగు పొరుగు దేశాల వారికి మేమేం చెప్పుకుంటున్నాం తెలుసా? మై లాట్, ఐఎమ్ అపాయింటింగ్ పీపుల్స్. మా అడ్వర్టైజ్మెంట్ అది. మేము దీవింపబడిన వారు, మేము ప్రతిష్ఠింపబడిన వారు, మేము ఏర్పాటు చేయబడిన వారు, మా దేవుడు యెహోవా అని చెప్పుకుంటున్నాం. కానీ నువ్వు మాకు ఆన్సర్ ఇవ్వట్లా. మమ్మల్ని పట్టించుకోవడం మానేసావు కదూ. ఆ రోజు ఇశ్రాయేలీలు, ఈరోజు క్రైస్తవులు. చర్చి ఎంత చిందరవదర అయిపోతున్నప్పుడు ఏమైపోయావు దేవుడా? తలలు నరుగుతారు తెలుసా? తలలు క్రైస్తవులు. మనకి ఫ్రీడమ్ రాష్ట్రంలో ఉన్నాం మన క్రైస్తవం గురించి ఏం తెలియట్లేదు. కానీ అటు నార్త్కి కానీ, అటు అరబ్ కంట్రీస్ కానీ, అటు ఇస్లాం కంట్రీ ఒక మా నెంబర్ 1 ప్లేస్లో ఉంటుంది. దాని పేరు ఇస్లాం కంట్రీ అంటేనే అది ఎక్కువ భూకంపాలు వస్తాయి. నాకన్నా గొప్పలు మీరు. ఎక్కువ భూకంపాలు వచ్చే దేశం ఏది? జీకే పెట్టేది, జనరల్ జీకే, స్టాండింగ్ జీకే. నేను మర్చిపోయింది, చాలా 5-6 సంవత్సరాలు అయిపోయింది అంటే మీకు గుర్తుండాలి.
ఇండోనేషియా ఐమ్ రైట్, ఇండోనేషియా ముస్లిం కంట్రీ. అక్కడ కూడా ఎంతో క్రైస్తవులు అని చెప్పుకుంటే దాడి మామూలుగా ఉండదు. కానీ ఈరోజు మనకు తెలియట్లా. ఈరోజు నేను అడగాలనుకుంటున్నాను మిమ్మల్ని, ఈ గ్రంథమును బట్టి ప్రవక్త ద్వారా ఈరోజు ముఖాముఖిగా మనం అందరం మాట్లాడుకుందాం. నెక్స్ట్ 3వ వచనం, నన్ను ఎందుకు దోషము చూడనిచ్చుచున్నావు, బాధను నువ్వేళ ఊరకే చూచుచున్నావు. ఎక్కడ చూసినను నాశనము, బలత్కారము అగబడుచున్నది, జగడము, కలహములు రేగుచున్నవి. అందువలన ధర్మశాస్త్రము నిరర్ధకమైన క్వశ్చన్ వచ్చేసిందని చూడండి. ఏంటంట 4వ వచనం, అందువలన ధర్మశాస్త్రం నిరర్ధకమైన సొసైటీని చూసి ఏం చూసాడట? ధర్మశాస్త్రం చూసాడట. ధర్మశాస్త్రం అంటున్న అన్యాయం జరుగుతున్న వానికి నేను ప్రతిదండనం చేస్తానంటుందట. బాగానే ఉంది నీ జీవో తండ్రి, నీ కమెంట్స్ బాగున్నాయి, నీ ధర్మశాస్త్రం చాలా శ్రేష్టమైనది ఉంది. అసలు నీ రాజ్యాంగం ముందు ఏ రాజ్యాంగము తొలతోగదు. కానీ నాకు బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే ప్రభువా, బహుశా ఇప్పుడున్న ట్రెండ్కి ఈ ధర్మశాస్త్రం సెట్ అవ్వదేమో అనిపిస్తుంది నాకు, కుదరదేమో అనిపిస్తుంది నాకు. ఈరోజు మనం కూడా చూడండి, ఈరోజు బైబిల్ ఈరోజు ఈ ట్రెండ్కి సరిపోదేమో అనిపిస్తుంది. అది కొంతమంది పాస్టర్ గారులు కూడా ఏమని మాట్లాడుకుంటారో తెలుసా, బైబిల్లో ఎన్నో ఉంటాయండి, అవన్నీ ప్రాక్టికల్గా కుదురుతాయా అంటాం. బైబిల్ ఎన్నో ఉంటాయండి, అవన్నీ ఉన్నట్టుగా మనం తీసుకుంటే జరగదండి. ఈ రోజుల్లో పని అవ్వాలంటే బాగానండి, ఈ రోజుల్లో పని అవ్వాలంటే మరి అలా ఉండాలి. ఈ రోజులో ఏదైనా పని అవ్వాలంటే మనం కూడా అలా ఉంటే కానీ అవ్వదు. నువ్వు బొత్తిగా బైబిల్లోనే ఉన్నట్టు ఉండాలనుకుంటే నువ్వు బతకలేవు, నీ వల్ల అవ్వదు. ఎవరు చెప్తున్న ఆన్సర్ తెలిసింది? బోధకులు. ఎవరు మాట్లాడుతున్న మాట తెలుసా? సంఘాన్ని నడిపిస్తున్న నాయకులు. మనం కూడా మరి అంత అలా ఉండకూడదురా, కొంచెం చూసి చూడనట్టు కలిసిపోవాలి కొన్ని విషయాల్లో. ఆ చిన్న చిన్న అబద్ధాలు పెద్ద నేరాలేం కాదు. అరే పర్లేదురా, కొంచెం పని అవ్వడానికి మంచి పనికే కదా మనం చేస్తున్నాం, తప్పేం కాదు. మరీ బైబిల్ ఉన్నట్టుగా ఉండిపోతారంటే ఎట్టా కుదురుద్దురా అంటారు. అందుకే మనం ఇండైరెక్ట్గా చెప్పేది ఏంటో తెలుసా, ఆ ట్రెండ్కి బైబిల్ సెట్ అవుద్దేమో కానీ ఈ ట్రెండ్కి బైబిల్ సెట్ అవ్వదు. చూసారా, ఆ రోజు ప్రవక్త కూడా అది అనిపించిందట. నీ ధర్మశాస్త్రం సొసైటీకి ఈరోజు సరిపోయేలేదు ప్రభువా, అర్థకం అనిపిస్తుంది నాకు, అర్థం లేనిది అనిపిస్తుంది నాకు, ఫలం లేనిది అనిపిస్తుంది నాకు. నీ వ్యాఖ్యలు గంభీరంగా ఉన్నా ఈరోజు పాటించడానికి ఎవరు ముందడుగులో లేరు ప్రభువా. కిందకి, న్యాయము ఎన్నడూ జరగకుండా భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకొందరు, న్యాయము చెడిపోవచ్చున్నది, అన్యజనుల్లో జరిగినది చూడుడి, ఆలోచించుడి, కేవలం విస్మయమునందుడు. చూడండి ఇంకేమన్నాడు ప్రవక్త, ఏమన్నాడు? న్యాయము ఎన్నడూ జరగకుండుట మానిపోయిన న్యాయము ఎప్పుడు జరగదని నాకు అర్థమైపోయింది. ఈరోజు జనరల్ థింగ్స్లో నేను అడుగుతున్నాను, మనం చాలా నేరో ఆన్సర్ ఇవ్వచ్చు. ఏంటి చెప్పనా? పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏం జరుగుద్ది తెలుసు అందరికీ. ఏం జరుగుద్ది? ఏం జరగదు. న్యాయం జరుగుద్దా? జరగదు. కోర్టుకి వెళ్ళండి, ఏం జరుగుద్ది? ఏమీ జరగదు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి, ఏం జరుగుద్ది? ఏమీ జరగదు. గవర్నమెంట్ వల్ల ఏమి జరుగుద్ది? గవర్నమెంట్ మంచి జీవోలు ఎట్టినా గవర్నమెంట్ అధికారులు లేదా ఉద్యోగస్తులు మాత్రం న్యాయము జరగనివ్వరు. నాకు అర్థమైపోయింది ప్రభువా, న్యాయము సమాజంలో ఇంకెప్పటికీ జరగదు. పోలీస్ స్టేషన్లో న్యాయం జరగదు, కోర్టులో న్యాయం జరగదు, హాస్పిటల్లో న్యాయం ఉండదు. ఎక్కడికి పోయినా సొసైటీలో ఒక సామాన్యమైన మానవునికి న్యాయము జరగదు, జరగదు, ఎన్నటికీ జరగదు. అందుకే నేను అంటాను, నీ ధర్మశాస్త్రము నిరర్ధకమైపోయింది. ఇది ప్రవక్త వేసిన ఫస్ట్ క్వశ్చన్. డిఫరెంట్ ఆన్సర్ ఇస్తాడు దేవుడు. ఇక్కడ విచిత్రమైన సమాధానం చెబుతాడు దేవుడు. బహుశా అంత ఈజీగా అర్థం కాకపోవచ్చు, జాగ్రత్తగా విన్నట్టు. ఏమంటున్నాడు చూడండి, ఆయన ఏమని మాట్లాడుతున్నాడు? అన్యజనుల్లో జరిగినది చూడుడి, ఆలోచించుడి,
కేవలం విస్మయమునందుడి, మీ దినములలో ఒక కార్యము జరిగింతును, అలాగూ జరుగునని ఒకడు మీకు తెలిపినను మీరు అతన్ని నమ్మకయుందురు. బాగా వినండి. సొసైటీ ఎంత ఇన్వాల్వ్ అయిపోయిందంటే ప్రతి వ్యక్తి, స్త్రీ పురుషులు, పిల్లలు అందరికీ అర్థమైంది ఏంటంటే సమాజంలో మనం అనుకున్నది జరగదు. అందుకు ఒక స్లోగన్ వచ్చిందట ఇంగ్లీష్లో, దిస్ ఈజ్ ద కస్టమ్ ఆఫ్ ది సొసైటీ. ఇది ఆచారం, ఇది సమాజ ఆచారం. అన్యాయం చేయడం ఆచారం, నీతికి నిలబడకపోవడం ఆచారం, మనకు నచ్చినట్టుగా బతికేయడం ఆచారం. దేవుడు అనే సౌండ్ కేవలం చర్చిల్లోనే వినడం ఆచారం. దేవుడు అనే భయం ప్రజల మధ్య నటించడం ఆచారం. కష్టం అంతే, సొసైటీ అంతే అన్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, హబక్కూక్ నువ్వు ఆన్సర్ ఇస్తాను వినవయ్యా అన్నాడు. అదే 5వ వచనం, అన్యజనుల్లో జరుగుచున్నది చూడు, ఆలోచించు, కేవలం వండర్ అయిపో. ఇదేం ఆన్సర్ అనుకుంటారు మీరు? అదే ఆన్సర్. నేను అంటాను బైబిల్ అంత ఈజీగా అర్థం అవుతుంది. మరి ఎవరికి అర్థం అవుతుంది బైబిల్ అంటే? దాని మీద పిచ్చి పెంచుకున్నవాడికి అర్థం అవుతుంది. పిచ్చిగా చదవాలి బైబిల్ని. క్రైస్తవంలో ఒక స్లోగన్ ఉంది, ఏ భక్తుడు చెప్పాడు నాకు తెలియదు కానీ హృదయాన్ని ఒక్కసారి కుదిపే స్లోగన్ అది. ఒంటరిగా బైబిల్ చదివినా, ఒంటరిగా ప్రార్థన చేసిన పరిశుద్ధాత్ముడు నీ పక్కనే ఉంటాడట. ఇది రైట్. నువ్వు ఒంటరిగా బైబిల్ చదివినా, ఒంటరిగా ప్రార్థన చేసిన పరిశుద్ధాత్ముడు నీలో నడుస్తాడు, పనిచేస్తాడు. ఈ బైబిల్ నాకు అర్థం కావాలంటే నేను దీంతో చాలా ఫైట్ చేయాలి. ఇది నాకే రాశాడు దేవుడు, నాకే రాశాడు, నా కొరకే రాశాడు, నాతో మాట్లాడడానికే రాశాడు. నా హృదయంలో ఎన్నో ప్రశ్నలు ఉండిపోయాయి. దేవా, ఈ సొసైటీ మధ్య నేను ఎలా అయ్యా బతికేది? నీ భక్తునిగా నేను ఎట్లా అయ్యా జీవించేదంటే హబక్కూక్ అని ఆ రోజు అన్నాడు. ఈరోజు అంటే మిస్టర్ జేమ్స్ ఒకసారి ఆలోచించు. నీ ఇరుగు పొరుగు దేశాల మధ్య, నీ పొరుగు వారి మధ్య ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించు. విస్మయం ముందు ఎందుకు? కిందికి, మీ దినములలో నేనొక కార్యము జరిగితున్నా, అలాగూ జరుగునని ఒకడు మీకు తెలుపునను మీరు అతను నమ్మలేరు. ఎందుకంటే ఆన్సర్ అలాంటిది. అరే దేవుడిచ్చే ఆన్సర్ ఇదిరా అని చెప్పినానట, నమ్మలేమట, ఎక్కదట, అర్థం కాదట. ఏం ఇవ్వాలనుకుంటున్నావు దేవంటే 6, ఆలకించుడి, తమది కాని ఉనికి ఆక్రమించవలెనని భూ దిగంతముల వరకు సంచరించు, ఉద్రేకము గల కూర్లకు కల్దీలను నేను రేపుచున్నాను. వారు ఘోరమైన భీకర జనముగా ఉన్నారు. వారి ప్రభుత్వమును ఇదులను తమ ఇచ్చ వచ్చినట్లు ఏర్పరచుకుందురు. వారి గుర్రములు చిరుత పులుల కంటే ఏం అనుసరిస్తున్నారో చూడండి. అర్థమవుతుంది ఏమన్నా? అదే అర్థం కాదు. మరి దేవుడి మాటలు అంత ఈజీగా అర్థం అవ్వు. దేవుడు మన ఆలోచనలా ఉండదు. నువ్వు అనుకున్నట్టుగా దేవుడు చేయడు. ఇప్పుడు నేను మరలా వెనక్కి వస్తున్నా, ఒకసారి మిమ్మల్ని రేపుతున్నాను. ఇప్పటివరకు మనం రేపుకున్న క్వశ్చన్స్ ఏంటి? ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు దేవాను ఎందుకు పట్టించుకోవయ్యా అన్నది ఇప్పటివరకు మన క్వశ్చన్. అది బిగ్గెస్ట్ క్వశ్చన్. అది ఇంత పెద్ద ప్రశ్నకి ఇప్పుడు దేవుడిని ఆన్సర్ అడుగుతున్నావు. ఏదయ్యా, ఏది న్యాయమేది నువ్వు ఉంటే అని అడిగితే ఇప్పుడు దేవుడు ఆన్సర్ ఇస్తున్నాడు. ఇంతకీ ప్రశ్న ఎందుకు హబక్కూకు వస్తుందంటే హబక్కూకు యొక్క బ్యాక్గ్రౌండ్ మనకు తెలియాలి. హబక్కూకు కాలంలోనట వారి దేశాన్ని పాలిస్తున్న అన్యరాజులు ఉన్నారట. అన్యరాజులు ఏం చేస్తున్నారయ్యా అంటే, బాగోనండి, మేమేమో సమాజంలో నీ ప్రజలని చెప్పుకున్నాం, మేమేమో సమాజంలో సున్నతి జనాంగం అని చెప్పుకున్నాం, మేము ఇశ్రాయేలీలం, అందులోని యూదులం అని చెప్పుకున్నాం. కానీ ఈరోజు మేము ఏం చేస్తున్నాం? పరాయి అన్యరాజుకి ఊడుగం చేస్తున్నాం. ఎంత బానిసలుగా మేము బతుకుతున్నప్పుడు, ఇంత అన్యాయం మాకు జరిగిపోతున్నప్పుడు మేము ఎన్ని హక్కులు కోల్పోతున్నాం తెలుసా? సివిల్ రైట్స్ కూడా మాకు లేవు.
లిబర్టీ అన్న వాయిస్ ఎప్పుడో పోయింది మా దగ్గర నుంచి. నిజమే కదా, ఒకరి కింద ఉంటే ఏమవుద్ది, ఒకరి కింద మన పాలన కింద ఉంటే ఏమవుద్ది? నీకంటూ ఫ్రీడమ్ ఉండదు, నీకంటూ సివిల్ రూల్స్ ఉండవు, నీకంటూ ఫ్రీడమ్ వాయిస్ అనేది ఉండదు, ఏమీ ఉండదు. వాడు చెప్పిందే మనం చేయాలి. దాని ప్రజాప్రభుత్వం అంటారు, నియంత పాలన అంటారు. అలాంటి నియంత్రణ పాలనలో మేము ఉన్నప్పుడు, దేవా ఏంటయ్యా ఇది, ఇలాంటి రాజులు మమ్మల్ని పాలిస్తున్నప్పుడు నీ ప్రజలుగా మమ్మల్ని ఎందుకు విమోచించి స్వేచ్ఛా జీవితాన్ని మాకు కూడా ఒక స్వతంత్ర దినం ప్రకటించుకునేలా మాకు ఇవ్వచ్చు కదా, మరలా ఐగుప్తిలో చేసినట్టుగా అని అడిగితే దేవుడు అంటున్నాడు, నీకు విషయం చెప్పిన హబక్కూకు అన్నాడు సీరియస్గా. చెప్పండి దేవుడు అంటే, ఆలకించు జాగ్రత్తగా. తమవి కాని ఉనికి పట్లను ఆక్రమించవలనని భూ దిగంతముల వరకు సంచరించు, ఉద్రేకము గల క్రూరులకు కల్దీలను నేను రేపుచున్నాను. ఇదేం ఆన్సర్? మీకు అర్థమవుతుందా? అయ్యో మమ్మల్ని ఒకడు తొక్కేస్తున్నాడు అయ్యా అని దేవుడికి ప్రార్థన చేస్తే వాడికన్నా 100 రెట్లు తొక్కేసుకొని తీసుకొస్తున్నాను కంగారు పడకన్నాడు. ఇదేం ఆన్సరు? మీకు అర్థమవుతుంది? బైబిల్ విశ్వాసులు అర్థం కాకపోతే అదే ఇంక మీ దగ్గర ఉండాలి ఆన్సర్. అడుగుతున్నాడు ప్రవక్త ఏమని, అయ్యో మమ్మల్ని ఒకడు తొక్కుతున్నాడయ్యా, ఈ రాజరికపు పాలన నుంచి మమ్మల్ని విడిపించవయ్యా, మాకు ఆన్సర్ చేయి, మా ప్రార్థనలు విను, మాకు జవాబు దయచే. ఈ రాజుల పాలనలో ఊడుగు మేము చేయలేకపోతున్నాం, మాకు ఫ్రీడమ్ కావాలని ఫ్రీడమ్ వాయిస్ని ప్రేయర్లో వినిపిస్తుంటే ఆ భక్తుడికి దేవుడిస్తున్నది ఏంటో తెలుసా? నీకు విషయం గుర్తుపెట్టుకో, వీడికన్నా కురుడిని ఒకటి రప్పిస్తున్నాడు నీ మీద కన్నాడు. ఇదేం ఆన్సర్? తమవి కాని ఉనికి పొట్లను ఉద్రేకం గల క్రూరులను నేనే పంపిస్తున్నాను. ఆల్రెడీ ఉన్నవాడిని నేనే పంపించాను, నెక్స్ట్ రాబోతున్నవాడిని కూడా నేనే పంపిస్తా. కల్దీలు అనగానే బాబిలోనియన్స్. నేనే పంపిస్తా. తమది కాని ఉనికి పొట్లంటే నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి మా ఊర్రా చూసుకుందాం అంటే వచ్చేస్తాడట. ఉనికి పొట్లు అంటే ఏంటి? భారీ డైలాగులు కొడతాం కదా, రేయ్ ఎక్కడ కదరా, మరి ఎక్కడ, మా ఈదికి రా, మా ఊర్రా అంట. వచ్చేస్తాడట. వచ్చి ఏం చేస్తాడు? చితగొట్టి వెళ్ళిపోతాడట. వెళ్ళిపోవడమే కాదు, మన ఇల్లంతా దోసుకెళ్ళిపోతాడట. వెళ్ళిపోవడమే కాదు, నిన్ను కూడా సర్వెంట్గా తీసుకెళ్ళిపోతాడట. అలాంటి పంపిస్తున్నాను హబక్కూకు అన్నాడు. ఇదేం ఆన్సర్ అయ్యా, నాకేం అర్థం అవ్వలేదు. ఇప్పటికే నాకు పిచ్చి వచ్చేస్తుంది. ఇప్పటికే ఉక్కిరి బిక్కిరైపోయిన ఆ దేశం ఎంత అన్యాయం జరుగుతుందని ఒక విశ్వాసిగా నేను నా కుటుంబం కన్నా నా జీవితం కన్నా ఇంత బాధను అనిపిస్తుంటే మరలా ఇంత కూడు నువ్వు పంపిస్తావా? గ్రిప్ ఉన్న ఏరియాస్ అని ఎవరైతే ఫీల్ అవుతున్నారో వాళ్ళందరినీ కొట్టు పాడేస్తాడట వాడొచ్చి. ఏ ప్రభు అంటే వాడు నేనే పంపుతున్నాను అంటున్నాడట. వారు ఘోరమైన భీకర జనముగా ఉన్నారు, వారి ప్రభుత్వమును విధులను తమ ఇచ్చ వచ్చినట్లు ఏర్పరచుకుందరు. వారి గుర్రములు చిరుత పులుల కంటే వేగముగా పరుగులెత్తును, తోడేళ్ల కంటేనవి సురుకైనవి. ఏం చెప్తున్నాడు చూడండి. మాకు ఏదో ఒక సమాధానం కావాలి అంటే మీకు సమాధానమే అది. ఏంటో సమాధానం? కల్దీలు వస్తారు అన్నాడు. ఇది సమాధానం. బ్రిటిష్ వారు వచ్చారు. అది భారతదేశానికి ఆన్సర్ తెలుసా? కొంచెం అన్నీ చెప్పకూడదు కానీ వస్తారు. ఏంటి ప్రభు ఇది, నాకేం అర్థం అవ్వట్లేదంటే అంతే మరి. మీకు ఎగ్జాంపుల్ చెప్పనా? మన దేశం కరెక్ట్గా 1940 ఆ శీర్షికలో కొనసాగుతున్నప్పుడు మాకు ఫ్రీడమ్ కావాలని చాలా గొప్పగా మనం ఫ్రీడమ్ వాయిస్ వినిపించారు మన పితరులు, మన పెద్దలు. నిజంగా బ్రిటిష్ వారు స్వతంత్రం ఇవ్వలేదు అని అంటాం కానీ నిజమే, అది ఒక కోణం.